అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మైదుకూరు రోడ్డు వైపుకు ఉన్నటువంటి ఉప్పరపల్లి అనే గ్రామంలో శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం మరియు గోశాల నిర్వహించబడుతోంది. ఈ గోశాలలో దాదాపుగా 250 దాకా ఆవులు సేద తీరుతున్నాయండి. అందులో దాదాపుగా ఈ గోశాల అనేది కేవలం ఒక గోశాల లాగా కాకుండా ఇది మన దేశవాళీ జాతుల ఆవుల యొక్క సంరక్షణ కేంద్రంగా కూడా ఉందండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే దర్శించవలసినటువంటి క్షేత్రం. సో దీని హిస్టరీ, దీని చరిత్ర గురించి చూసినట్లయితే శ్రీ సమర్థ సద్గురు రామదాస్ మహారాజు వీరు ఛత్రపతి శివాజీ గారికి ఆధ్యాత్మిక గురువుగా ఛత్రపతి శివాజీ గారు పేర్కొనడం జరిగింది. సో ఆ గురువు గారి పరంపరలో సమర్థ సంప్రదాయంలో 11వ పీఠాధిపతిగా శ్రీ సమర్థ సద్గురు నారాయణ మహారాజులు వారి యొక్క శిష్యరికం పొందినటువంటి శ్రీ సద్గురు గోపాలస్వామి గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని వారి గురువు గారి పేరు మీదుగా 1990లో హనుమత్ జయంతి రోజున స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోసేవ, అన్నదానము, రామనామ ప్రచారము. సో ఇవి నిరంతరంగా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో దేశవాళీ ఆవులైనటువంటి ఒంగోలు, సాహివాలు, గిర్రు, పుంగనూరు ఈ 4 రకాల జాతులకు సంబంధించినటువంటి ఆవులు ఈ క్షేత్రంలో ఉన్నాయి. సో ఎద్దులు ఉన్న వాటికి వరకు ఎద్దులతో క్రాసింగ్ చేయిస్తారు, లేని పక్షంలో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయిస్తున్నారు. ఈ ఆశ్రమం గోశాలలో మొదటగా ఒక్క గోవుతో గోశాల ప్రారంభించబడి తర్వాత 200 గోవులు, 250 గోవుల వరకు విస్తారంగా చెందింది. కొన్ని ఆవులు ఆశ్రమంలో ఉండి చూసుకుంటూ, కొన్ని ఆవులు ఈ అహోబిలము తదితర ప్రాంతాల కొండల్లో మేపుకుంటూ చూస్తున్నాం. 100 ఆవులు అయినంత వరకు అన్ని ఆశ్రమంలోనే పెట్టి చూసుకునే వాళ్ళము. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ జీతము అంతా కూడా ఇచ్చి చూస్తాము. ఏదైనా వెటర్నరీ సదుపాయం కావాలన్నప్పుడు వచ్చి ఇక్కడ డాక్టర్లను పిలుచుకొని వచ్చి చూపించడము ఇవన్నీ కూడా చేస్తుంటాం సార్. ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఒక 60-70 ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆవులన్నీ కూడా ఇవి కొండలో ఉండే ఆవులు సార్. అంతా కూడా భక్తాదుల చేయూత సమర్థ సాంప్రదాయ ప్రకారము భిక్ష చేతనే ఈ ఆశ్రమం నిర్వహణ అంతా జరుగుతుంది. ఈ గోవులు కూడా అన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు గోవులను చాకలేక తీసుకొని వచ్చి వదిలిపెట్టినటి, తర్వాత కొంతమంది గోవును దేవస్థానానికి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో కూడా తీసుకొచ్చి గోవులు ఇచ్చిన వాళ్ళే ఉన్నాయి. ఒక ఆశ్రమం నుండి ఆవులకు పాలు తీస్తాము. పాలు తీసి దేవస్థానంలో అంతా కూడా అభిషేకానికి ఉపయోగించి ఆశ్రమానికి వచ్చే భక్తులకు కాఫీ, పెరుగు అవి కూడా ఉపయోగిస్తాం. లిమిటెడ్గా ఒక 15-20 లీటర్ల వరకు ఎక్కువగా తీయకుండా దూడలకు ఎక్కువగా వదిలిపెట్టి కొద్దిగా తీసి దేవస్థానం అభిషేకాలకు, ఆశ్రమ నిర్వహణకు కూడా కొద్ది వాడుకుంటాం. పాలు అమ్మడం కానీ, తర్వాత ఆవులను అమ్మడం కానీ ఇవన్నీ చేయం సార్. ఓన్లీ ఒక ఎరువును ఒకటి అమ్ముతాం. కోడెలు ఎవరైనా రైతులకు ఇవ్వడము, కొద్దిమంది ఫ్రీగా కావాలి ఫ్రీగా, కొద్దిగా ఏదైనా వాళ్ళు నామినల్గా ఇస్తే అమౌంట్ తీసుకొని ఇవ్వడం అట్లా చేస్తాం. హైందవ సంప్రదాయం ప్రకారము ముఖ్యమైనటువంటి అన్ని పర్వదినాలను కూడా వీరు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు నిత్యాన్నదానము, గోసేవతో ఈ ఆశ్రమం అనేది దినదిన అభివృద్ధి చెందుతోంది. ఈ ఆశ్రమానికి అలాంటి ట్రస్ట్ కానీ ఫండ్స్ కానీ లేవు. కాబట్టి ఎవరైనా ఈ ఆశ్రమానికి తమ వంతు ఏదైనా ఆర్థిక సహాయం కానీ వస్తు రూపంలో కానీ చేయాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు సహాయం చేయవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.